మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. యువరాణి గారు అలసిపోయినట్టున్నారు. మైండ్ కూడా ప్రెషర్ పడుతుంది కదా, తొందరగా అలసట వచ్చేస్తుంది. అయితే ఒక చిటిక వేయండి. ఎందుకు? చిటిక వేయమంటే వేయాలి అంతే, క్వశ్చన్స్ మాత్రం వేయకూడదు. ఏంటి రాజు, కాఫీ తెచ్చావా? అవును వర్ష, అలసిపోయినప్పుడు వేడివేడి కాఫీ గొంతులోకి దిగితే కాస్త ఎనర్జీ వస్తుంది. అది సరే, మనమిద్దరమే కదా ఉన్నాం, 4 కప్పులు ఎందుకు తీసుకొచ్చావు? హలో యువరాణి గారు, 4 కప్పులు మీకేనండి. 4 కప్పుల కాఫీ ఎలా తాగుతారు రాజు? మీరు తాగేది ఒకటే కాఫీ, కాకపోతే మీరు ఏ ఫ్లేవర్ తాగుతారో అడగటం మర్చిపోయాను. అందుకే 4 కాఫీలు తీసుకొచ్చాను. వర్ష, ఇది బ్లాక్ కాఫీ. హైదరాబాద్లో అమ్మాయిలు ఎక్కువగా ఇదే ఇష్టపడుతున్నారని విన్నాను, అందుకే తెచ్చాను. ఇదిగో, ఇది నాకు ఇష్టమైన రెగ్యులర్ కాఫీ. ఇది రెగ్యులర్ ఫిల్టర్ కాఫీ. నాకు ఇదిగో, ఇది బాగా ఇష్టమైన సొంటి కాఫీ. వీటిల్లో మీకు ఏది ఇష్టమో ఆ కాఫీ తాగేసేయండి. నేను రెగ్యులర్ గా కాఫీ తాగేది ఫిల్టర్ కాఫీని, కానీ నాకు బాగా ఇష్టం మాత్రం సొంటి కాఫీ. అయితే నా ఇష్టమే నీ ఇష్టం అన్నమాట. అలాగే నువ్వు ఎంత స్వీట్ తాగుతావో తెలియదు కాబట్టి షుగర్ కూడా తీసుకొచ్చాను. నీకు కావలసినంత కలుపుకో. తీసుకో. అయ్యో, వర్ష ఏమైంది? చేయి కొంచెం కాలింది రాజు. సారీ వర్ష, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంత చిన్న విషయానికి అన్నిసార్లు సారీనా? అయినా అసలు సారీ ఎందుకు? లేదు వర్ష, నా వల్ల నీకు చిన్న ఇబ్బంది వచ్చినా నాకు చాలా కష్టంగా ఉంటుంది. సారీ వర్ష, ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదులే రాజు. నువ్వు కాఫీ తాగవా? నాకు కూడా నీలాగే సొంటి కాఫీ అంటేనే ఇష్టం. నేను వెళ్ళి తర్వాత తెచ్చుకుంటాలే, కానీ ముందు నువ్వు కాఫీ తాగు. నేను వేడి ఎక్కువగా ఉన్న తేవటం వల్ల వర్ష చేయి కాలింది. తప్పు నాదే. కొరియర్ సార్. మేనేజర్ గారు సార్, అదేంటో చూడండి. ఓకే సార్. ఏంటి బాబు? కొరియర్ సార్. ఎంత? 500 సార్. 500? ఒక నిమిషం. మేనేజర్ గారు. సార్, అతన్ని త్వరగా పంపించేయండి. ఒక్క నిమిషం సార్. ఇదిగో బాబు. డబ్బులు తీసుకున్నావుగా,
వెళ్ళు. ప్రతి చోట అమ్మాయిల్ని ప్రశాంతంగా చూడనివ్వకుండా ఇలాంటి ఒకడు ఉంటాడు. ఇక వెళ్ళు, వెళ్ళు. ఎరా, నా వర్షనే చూస్తావరా? నా వర్షనే ఇబ్బంది పెడతావరా? నేనుండగా నా వర్షని ఎవ్వరూ చెడు దృష్టితో చూడనివ్వనరా. నా వర్షనే చూస్తావరా? నా వర్షనే ఇబ్బంది పెడతావా? నా వర్షం ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేదు. నిన్ను చంపినా పర్వాలేదు. ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకున్నాను సార్, కొట్టకండి సార్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా. ఎన్నో ఏళ్ళని ఎదురు చూపు ఫలిస్తుంది. నువ్వు కోల్పోయింది దక్కే సమయం ఆసన్నమైంది. నీ కళ్ళ ముందే ఉంది. తెలుసుకునే అవకాశం నీ చేతికి అందుబాటులో ఉంది. నువ్వే తెలుసుకోలేకపోతున్నావమ్మా. ఏంటి, నా పెద్ద కూతురి జాడ చెప్పమంటే నీ కళ్ళ ముందే ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటుందేంటి? దాని అర్థం ఏంటో తెలియడం లేదే. నీ దగ్గరే ఉంది. నిత్యం రాజరాజేశ్వరి నామజపం చేసిన నోటితో చెప్తున్నాను, నా మాట పొల్లుబోదు. నువ్వే తెలుసుకోలేకపోతున్నావమ్మా. అంతకు ముందు కూడా ఆ ముత్తైదువే కళ్ళ ముందున్న నిజాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నట్టు చెప్పింది. ఆవిడ మాటల్ని బట్టి నా చుట్టుపక్కలే ఉన్న నా పెద్ద కూతురెవరో నేను కనిపెట్టలేకపోతున్నానేమో అనిపిస్తోంది. అమ్మా జగన్మాత, ఈ జగత్తుకే తల్లివి నువ్వు. ఒక కన్న తల్లి కూతురి కోసం పడుతున్న ఆవేదన నీకు తప్ప ఎవరికి తెలుస్తుంది? నన్ను కరుణించి నా పెద్ద కూతురెవరో తెలుసుకునే దారి చూపించు తల్లి.